అందరికీ తెలుసు మన ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కూడా ముందుకు వచ్చి ఏపీ నుంచి పొదుపు ఉద్యమం మొదలవ్వాలి అని చెప్పి, అది కూడా ప్రజల కోసం ఇది చాలా ముఖ్యము అని చెప్పి నిర్ణయించి ఈ పొదుపు ఉద్యమాన్ని మన ఏపీ నుంచి కూడా మొదలుపెట్టడం జరిగింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సంక్షోభం ఏర్పడుతుంది అని ఆలోచన వస్తే ఆ సంక్షోభం నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో అని ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి ఆలోచించే ఒకే ఒక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీకు అందరికీ తెలుసు. అలాగే మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిర్ణయాల్ని ఎప్పుడూ గౌరవిస్తుందని కూడా మీకు అందరికీ తెలుసు. నేడు దేశంలో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులు, రాబోయే సంక్షోభాన్ని గుర్తించిన ప్రధాని మోడీ గారు ముందస్తుగా ప్రజా ప్రయోజనాల కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకున్న ముందస్తు చర్యలు పొదుపు చేయాలి అనే ఆలోచనని, మన ఈ విధానాన్ని దేశానికి ఎంతో ఉపయోగపడతాయి. మన రాష్ట్ర ఉపయోగాల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వాటిల్ని ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మనకు అందరికీ కూడా తెలుసు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక విషయాల మీద దృష్టి పెట్టి పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం మన ముఖ్యమంత్రి గారి దార్శనికతకి స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పడమే కాదు, ఆచరించడం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనం ఈ ఆర్థిక సంక్షోభాన్ని మీకు అందరికీ తెలుసు, యుద్ధం వల్ల మనం ఎంతో ఇబ్బందులు పడబోతున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పి ముందుగానే పసిగట్టిన మన దేశ ప్రధాని గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాకపోతే దీన్ని మనమందరము వాళ్ళు అనుసరిస్తున్నారు కాబట్టి మనం కూడా తప్పకుండా పాటించాలి, ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, అలాగే నా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇక్కడ జరపాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు మీద రవిచంద్ర గారు, అలాగే మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రతి ఒక్క నాయకులే కాకుండా కార్యకర్తలు కూడా మా జిల్లాలో ఒక పెద్ద పండుగ జరగబోతుంది, పసుపు పండుగ, పసుపు జెండా పండుగ అని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ పరిస్థితులు ఇలా వచ్చాయి కాబట్టి మనం వాటిని పాటించాలి. టైం వచ్చింది కాబట్టి తప్పకుండా మనం ప్రధానమంత్రి గారి అడుగుజాడుల్లో మన ముఖ్యమంత్రి గారు నడుస్తుంటే మనము మన ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో మనం అందరం కూడా నడిచి మన రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా నిలవాలి. కాబట్టి ఈరోజు ఈ మహానాడిని వర్చువల్గా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం మొత్తం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొదుపు చర్యలో భాగంగా మహానాడును హైబ్రిడ్ పద్ధతిలో పొదుపు మహానాడుగా జరపాలని మన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇద్దరు నిర్ణయించడం జరిగింది. ఈ నెల్లూరులో 3 రోజులు తలపెట్టిన మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించుకోబోతున్నాం. రాష్ట్ర టీడీపీ కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా 1845
క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని ఈ మహానాడిని పొదుపు మహానాడుగా నిర్వహించుకోబోతున్నాం. మనం అందరము ఎన్టీఆర్ భవన్ నుండి పాలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గం నుంచి ఆన్లైన్ విధానంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనే విధంగా, మహానాడు కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. తీర్మానాలతో సహా ఇతర అన్ని అంశాలు మహానాడు విధానాల్లో పాటిస్తూ హైబ్రిడ్ మోడల్లో మహానాడిని మనము నిర్వహించుకోబోతున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ అధిష్టానం సూచనల మేరకు ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని చెప్పిన గత 15 రోజుల నుండి నెల్లూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు, మా కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తమ బాధ్యతగా భావించి నిరంతరం కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతోమంది రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనం 6వ తేదీ భూమి పూజ చేసుకున్నాం, 13వ తేదీ రాష్ట్ర కమిటీల మీటింగ్ పెట్టుకున్నాం. అందరూ వచ్చి ఇక్కడ పాల్గొన్న ప్రతి నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికన్నా ముందుగా మన జిల్లా ప్రెస్ మొత్తం ఈ ఒక్క మహానాడు నెల్లూరు జిల్లాలో జరగబోతుంది అంటే తమ ఇంట్లో పండగలాగా ప్రెస్లో ఉన్న సోదరి మనలందరూ భావించి జిల్లా నాయకత్వానికి అందరికీ అండగా నిలవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తిరిగి తప్పకుండా కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చి ఒక మంచి ప్రోగ్రాం మనం చేసుకుంటామని చెప్పి నా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కొంచెం వాళ్ళు బాధపడడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీకి వచ్చిందమ్మా అని చెప్పి ఎంత సంతోషంగా ఉన్నారో ఇది విన్న తర్వాత కొంచెం బాధపడ్డారు. ఆ కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది చాలా బాధాకరమైనప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదర్శంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులుగా, సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా ఆయనతో కలిసి నడవడం, ఆయన చెప్పిన విధానాన్ని మనం పాటించడం మన బాధ్యత. కాబట్టి తప్పకుండా ఆయన ఏది చెప్తే దాన్ని మేమంతా కూడా శిరసావహిస్తాం. కాకపోతే కార్యకర్తలు కూడా అందరూ చెప్పారు, నిన్ననే రాష్ట్రం నుంచి మాకు అందరూ మాట్లాడారు, పెద్దలందరూ అచ్చెన్నాయుడు గారు, రామానాయుడు గారు, పల్లా శ్రీనివాసరావు గారు అందరూ మాట్లాడారు. ప్రతి క్లస్టర్లో కూడా ఈ మహానాడు ఒక దగ్గర పెట్టి, ఒక స్క్రీన్ పెట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రతి కార్యకర్త, నాయకులు అందులో పాల్గొని వర్చువల్గా ఈ మహానాడు ఏదైతే మహానాడులో మనం చేయాలనుకున్నామో తీర్మానాలు 2 రోజులు తీర్మానాలు ఉంటాయని మీకు అందరికీ తెలుసు. అటువంటి తీర్మానాలు ఉంటాయి, ప్రసంగాలు ఉంటాయి, ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉంటుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ప్రసంగం ఉంటుంది. అన్ని మహానాడిని అలాగే జరుపుతాం. కానీ పరిస్థితులకు అనుకూలంగా పొదుపు మహానాడులాగా మనం ఈసారికి పొదుపు మహానాడు జరుపుకోబోతున్నాం. దాంట్లో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దానికి ఏది నిర్ణయించినా పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిర్ణయాల మేరకు నడిచే ఒక క్రమశిక్షణ అయిన పార్టీ ఇది. ఆయన ఎక్కడ ఎప్పుడు ఏం చెప్తే అది చేయడానికి మేమంతా ఒక సైన్యం లాగా పనిచేస్తాం. కాబట్టి నిర్ణయాలన్నీ పెద్దలకే వదిలేస్తాం. అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని విన్నారు మీరు 4 రోజుల క్రితం. తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని విన్నారు. ఏదో లేకపోతే పెద్దలు అంత ముందు సూచనలు ఇవ్వరు. కాబట్టి వాళ్ళ సూచనలు
ఇచ్చారు కాబట్టి మనం తప్పకుండా ప్రజల సంక్షేమం కోసం ఏది వాళ్ళు ఆలోచించినా ముందు ప్రజల కోసం ఆలోచిస్తారు. ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఆలోచించిన తీసుకున్న నిర్ణయాల్ని మనం తప్పకుండా పాటించాలి. లేదు అని చెప్పారు, కొంచెం బాధ అనిపించింది. తర్వాత మన ప్రజల క్షేమం కోసం కాబట్టి ఏదైనా కూడా వాళ్ళ కోసమే, మహానాడు చేసేదైనా ప్రజల కోసమే. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కాదు, ఇది ప్రజల క్షేమం కోసం మనం చేస్తున్నాము అన్నప్పుడు మనం ఆనందంగా దాన్ని కూడా స్వాగతించాలి.